ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనితా సిస్టర్స్. మన వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి మన కంటెంట్ చూడండి. ఇఫ్ యూ ఫీల్ మన కంటెంట్ కానీ మీకు యూస్ఫుల్ అనిపించినా లేదా ఇంట్రెస్టింగ్గా అనిపించినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. సో ఇంకా ఈరోజు వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ ఫేస్ ట్యాన్, బాడీ ట్యాన్ ఎలా వదిలించుకోవాలి, దట్టు పర్టికులర్గా ఈ సమ్మర్ సీజన్లో వచ్చే ట్యాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. దిస్ ఈజ్ మీ. నా ఫేస్ కలర్ కానీ, నా నెక్ కలర్ కానీ, నా హ్యాండ్స్ కలర్ కానీ ఒరిజినల్ కలర్ ఇదన్నమాట. నా ఫేస్ మీద కానీ, నెక్ మీద కానీ, హ్యాండ్స్కి కానీ, లెగ్స్కి కానీ నాకు ఎక్కడా అంత ట్యాన్ లేదు. సో నా ఒరిజినల్ కలర్ అయితే ఇదే. కానీ నేను ఒక 2 వీక్స్ ముందు మా ఫ్యామిలీతో కలిసి బీచ్కి వెళ్ళాను. ఆ బీచ్కి వెళ్ళి రిటర్న్ ఇంటికి వస్తూ బాడీ అంతా ట్యాన్ పట్టించుకొని వచ్చాదన్నమాట. ఓన్లీ రీజన్ వచ్చేసి నేను సన్ స్క్రీన్ యూస్ చేయలేదు. బికాస్ వేరియస్ రీజన్స్ ఉన్నాయి, దట్స్ ఓకే. సన్ స్క్రీన్ యూస్ చేయకపోవడం వల్ల ఫుల్ బాడీ ట్యాన్ పట్టేసింది బీచ్కి వెళ్ళడం వల్ల. ఆ ఫొటోస్తో పాటు ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఇప్పుడు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియో కానీ ఫోటో కానీ ఏదైతే ఉందో ఇది వచ్చేసి బీచ్కి వెళ్ళడానికి రెడీ అయ్యి ఇంకా ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వక ముందు తీసుకున్న క్లిప్ అన్నమాట. సో నా ఒరిజినల్ కలర్ ఎలా అయితే ఉందో అది ఈ క్లిప్లో అలానే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు కనిపిస్తున్న ఇమేజ్ కానీ వీడియో కానీ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మేము బీచ్కి వెళ్ళొచ్చిన తర్వాత నా ఫేస్లో వచ్చిన చేంజ్ అన్నమాట. సో మీకు ఈ ఇమేజ్ చూసి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఎంత ట్యాన్ పట్టేసింది అనేసి. ఇంకా ఈ రెండు పక్కన పెట్టేస్తే నేను మళ్ళీ నా యాక్చువల్ కలర్కి వచ్చేసాను. నాకు పట్టున్న ట్యాన్ అంతా వదిలించుకొని నేను ఇప్పుడు సెట్ అయ్యాను. సో ఈ ప్రాసెస్ అంతా కూడా నేను వీడియోస్ రికార్డింగ్ చేశాను. సో ఈ బాడీ ట్యాన్ని ఎలా వదిలించుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చాలా క్లియర్ కట్గా జెన్యూన్గా చెప్తాను. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. ఐ వాంట్ టు హైలైట్ వన్ పాయింట్. అదేంటంటే నేను ఈ వీడియోలో చెప్పే రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఆ రెమెడీస్ కేవలం సన్ వల్ల పట్టిన ట్యాన్కి మాత్రమే వర్క్ అవుతాయండి. ఇంకా వేరే వాటికి వర్క్ అవుతాయా లేదా అనేది నేను ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే నాకు వర్క్ అయింది మాత్రం సన్ నుంచి వచ్చిన ట్యాన్ వల్ల మాత్రమే నేను యూస్ చేశాను. సో నాకైతే దానికి రిజల్ట్ కనిపించింది. అలా కాకుండా ఇన్ జనరల్గా కొంతమందికి నార్మల్గానే నెక్ దగ్గర డార్క్గా ఉండడం, ఎల్బోస్ దగ్గర డార్క్గా ఉండడం ఇలాంటివి ఉంటాయి కదా, వాటికి నేను చెప్పే రెమెడీస్ వర్క్ అవుతాయా లేదా అనేది ఐఎమ్ నాట్ షూర్ అండి. సో అందుకనేసి ఈ విషయం మీతో జెన్యూన్గా చెప్పేస్తున్నాను. ఈ వీడియో చూశాక ఒకవేళ మీరు కానీ నేను చెప్పే రెమెడీస్ కానీ ట్రై చేయాలి అనుకుంటే 1కి 2 సార్లు మీ స్కిన్ టైప్ ఏంటి, మీకున్న కండిషన్ ఏంటి అన్నీ నీట్గా చెక్ చేసుకొని వాడండి. ఎందుకంటే మళ్ళీ యూస్ చేశాక అది ఇదంతా వద్దు. ఇది కాకుండా ఇంకో విషయం మీతో నేను షేర్ చేయాలనుకుంటున్నది ఏంటంటే నార్మల్గానే డాండ్రఫ్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఈ సమ్మర్లో ఇంకా డాండ్రఫ్ ఎక్కువ అవుతుంది కదండి, బికాస్ ఆఫ్ స్వెట్ అండ్ ఆల్. నాకు కూడా డాండ్రఫ్ ఉంది. అది వచ్చేసి ఫంగల్ డాండ్రఫ్. ఆల్రెడీ నేను దాని మీద వీడియోస్ పోస్ట్ చేశాను. డాండ్రఫ్ ఎలా రిమూవ్ చేసుకున్నాను, ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఎలా రిమూవ్ చేసుకున్నాను అనేసి క్లియర్ కట్గా వీడియోస్ చేసి మన ఛానల్లో పెట్టున్నాను. నవ్ ఐ హ్యావ్ జీరో డాండ్రఫ్. దిస్ ఈజ్ సమ్మర్ సీజన్, కానీ నాకు అసలు డాండ్రఫ్ అనేదే లేదు. సో ఒకవేళ ఎవరైనా డాండ్రఫ్తో బాధపడుతున్న వాళ్ళు ఈ వీడియో కానీ చూస్తుంటే ఈ వీడియో అయిపోయాక మన ఛానల్లోకి వెళ్ళి ఆ డాండ్రఫ్ వీడియోస్ చూడండి. మైట్ బి ఆ వీడియోస్ మీకు హెల్ప్ అవ్వచ్చు. సో ఇంకా మన మ్యాటర్లోకి కంటిన్యూ అయిపోదాం. ఈ వీడియోలో మీకు 2 హోమ్ రెమెడీస్ చెప్తానండి. కేవలం చెప్పడమే కాకుండా నేను దాన్ని ప్రాక్టికల్గా నా బాడీకి అప్లై చేసి చూపిస్తాను. ఈ వీడియోలో చూపించే హోమ్ రెమెడీస్ ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే డైరెక్ట్గా ఫేస్ మీద ట్రై చేయొద్దండి. ఒకసారి హ్యాండ్ మీద కానీ లెగ్ మీద కానీ ప్యాచ్ టెస్ట్ చేసుకొని మీకు రిజల్ట్ కానీ కంఫర్టబుల్గా వస్తే అప్పుడు మాత్రమే ఫేస్ మీద ట్రై చేయండి. ఒకవేళ ఇది ట్రై చేసిన తర్వాత మీకేమన్నా డిస్కంఫర్ట్ ఉన్నా లేదా ఇరిటేషన్ ఫీలింగ్ వచ్చినా ఇట్స్ బెటర్ నాట్ టు యూస్ దిస్. అండ్ ఆల్సో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఎవరైనా ఇది కానీ ట్రై చేయాలి అనుకుంటే 1కి 10 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ స్క్రబ్బింగ్ మెథడ్లో నేను టమాటో ప్లస్ షుగర్ కాంబినేషన్ యూస్ చేస్తున్నానండి. ఒక టమాటో తీసుకొని దాన్ని మధ్యలోకి స్లైస్ చేసుకొని దానికి షుగర్ అంటించుకొని స్కిన్కి అప్లై చేసుకోవడమే. స్కిన్కి అప్లై చేశాక ఒక 5 మినిట్స్ జెంటిల్గా స్క్రబ్ చేసుకోవాలండి. ఆ తర్వాత డ్రై అయ్యేంత వరకు ఉంచి వాష్ చేసేసుకోవడమే. టొమాటోలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మన స్కిన్ అనేది బ్రైట్ అవుద్దండి. అలానే స్కిన్ పైన ఉన్న ట్యాన్ కూడా స్లైట్గా రెడ్యూస్ అవుతుంది. ఇంకా అది కాకుండా ఇందులో కాంబినేషన్ షుగర్ యూస్ చేస్తున్నాం కదండి. ఈ షుగర్ ఏంటంటే డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇవి రెండు కలిపి యూస్ చేయడం వల్ల డెడ్ స్కిన్
స్కిన్ లేయర్ అనేది తొలగిపోయి టెంపరరీ బ్రైట్నెస్ వస్తదండి. అలాగే స్కిన్ కూడా చాలా స్మూత్‌గా ఉంటది. దీని నుంచి వచ్చే బెనిఫిట్స్ కంటే మనకి దీని నుంచి వచ్చే డిసడ్వాంటేజెస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి. అది ఎలాగంటే షుగర్ ఉంది కదండీ! షుగర్ కొంచెం హార్ష్‌గా ఉంటది. దాన్ని ఎక్కువ గట్టిగా స్క్రబ్ చేయడం వల్ల ఏంటంటే స్కిన్ అనేది ఇరిటేషన్ ఫీల్ అవ్వడం, లేదంటే రెడ్‌నెస్ రావడం, డ్రైనెస్ రావడం, లేదంటే స్కిన్ బ్రేక్ అవ్వడం ఇలాంటి సిట్యుయేషన్స్ జరుగుతుంటాయి. సో, అందుకనేసి షుగర్‌ని స్క్రబ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా జెంటిల్‌గా స్క్రబ్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. సెకండ్ స్క్రబ్బింగ్ మెథడ్‌లో నేను ఇక్కడ బొంబాయి రవ్వ తీసుకున్నానండి. ఈ బొంబాయి రవ్వకి కాంబినేషన్‌లో పెరుగు కొంచెం అండ్ ఆల్సో మనకి కాఫీ పౌడర్ అవైలబుల్ ఉంటది కదా! ఆ కాఫీ పౌడర్ కొంచెం తీసుకున్నాను. అండ్ ఆల్సో పసుపు ప్లస్ రోజ్ వాటర్ అండి. యాక్చువల్‌గా ఈ స్క్రబ్బింగ్ మెథడ్‌లో వచ్చేసి మనం ఇది ఏంటి శనగపిండిని కూడా కొంచెం మిక్స్ చేసుకొని యూజ్ చేయొచ్చండి. కానీ ఈ వీడియో తీసే టైంకి నాకు శనగపిండి కొంచెం అవైలబుల్‌గా లేక నేను దాన్ని యాడ్ చేయలేదు. శనగపిండి గాని యాడ్ చేసుకుంటే రిజల్ట్ ఇంకా కొంచెం బావుంటది. ఈ ఐటెమ్స్ అన్నీ కలిపి మిక్స్ చేస్తే మనకొక స్క్రబ్ రెడీ అవుతదండి. ఈ స్క్రబ్ కూడా మనం ఫేస్‌కి డైరెక్ట్‌గా అప్లై చేసే ముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకొని తర్వాత మీకు ఓకే అనుకుంటేనే అప్లై చేయండి. ఎందుకంటే ఇరిటేషన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువుందండి ఈ స్క్రబ్‌కి. ఇందులో యూజ్ చేసే రవ్వ ప్లస్ కాఫీ పౌడర్ 2 కూడా మన స్కిన్‌కి హార్ష్ ఐటెమ్సేనండి. అందుకనేసి ఇరిటేషన్ లేదంటే రెడ్‌నెస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేయకుండా ఎప్పుడో ఒకసారి అంటూ యూజ్ చేసుకుంటే పెద్దగా ఏం అనిపించదండి. అండ్ ఆల్సో ఇది కూడా మన స్కిన్‌కి అప్లై చేసుకొని ఒక 10-15 మినిట్స్ ఉంచుకొని తర్వాత నార్మల్ వాటర్‌తో వాష్ చేసుకుంటే సరిపోద్దండి. స్కిన్‌కి అప్లై చేశాక ఒక 2-3 మినిట్స్ సర్క్యులర్ మోషన్‌లో స్క్రబ్ చేసుకోండి. ఇందులో యూజ్ చేసిన కాఫీ పౌడరు, రవ్వ వచ్చేసి మనకి స్క్రబ్బింగ్ ఇంగ్రీడియెంట్స్ కింద యూజ్ అవుతాయండి. అండ్ రిమైనింగ్ వచ్చేసి మనకి డెడ్ స్కిన్ రిమూవ్ చేసేసి స్కిన్‌ని స్మూత్‌గా, ఫ్రెష్‌గా ఉండడానికి హెల్ప్ అవుతాయి. ఇందులో మనం రోజ్ వాటర్ యూజ్ చేసాం కదండీ! ఆ రోజ్ వాటర్ ఏంటంటే మనకి స్కిన్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్‌ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతది. టమాటో ప్లస్ షుగర్ స్క్రబ్ కంటే కూడా ఈ స్క్రబ్ కొంచెం చాలా హార్ష్‌గా ఉంటదండి. అండ్ ఆల్సో రఫ్‌గా కూడా ఉంటది. సో, అందుకనేసి ఈ స్క్రబ్‌ని ఎంత తక్కువగా వాడితే అంత మంచిదండి. నేనైతే వీక్‌కి ట్వైస్ యూజ్ చేశానండి. ఇప్పుడైతే కంప్లీట్‌గా ఆపేసాను. కేవలం సన్ నుంచి వచ్చిన ట్యాన్‌ని రిమూవ్ చేసుకోవడానికి మాత్రమే ఈ స్క్రబ్బింగ్‌కి వెళ్ళాను. ట్యాన్ ఎప్పుడైతే నాకు రిమూవ్ అయిపోయిందో నేను ఇంకా ఈ స్క్రబ్బింగ్ మెథడ్స్ కూడా యూజ్ చేయడం ఆపేసాను. వన్ మోర్ థింగ్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, ఈ స్క్రబ్బింగ్ మెథడ్స్ యూజ్ చేశాక స్కిన్‌కి మాయిశ్చరైజర్ పట్టించడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లేదంటే స్కిన్ అనేది డ్రై అయిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉందండి. ఈ 2 స్క్రబ్బింగ్ మెథడ్స్ వీక్‌కి 2 సార్లు ఒక 3-4 వీక్స్ ట్రై చేశాక నాకు వచ్చిన రిజల్ట్ ఇదండి. సో, ఇదండి ప్రాక్టికల్‌గా మీరు చూసారు కదా! నేనైతే ఇప్పుడు ఆ 2 హోమ్ రెమెడీస్ ఆపేసాను. యూజ్ చేయట్లేదు. ఎందుకంటే నాకున్న ట్యాన్ పోయింది కాబట్టి. మీరు చూసారంటే చాలా డిఫరెన్స్ మీకే తెలుస్తది. ఫేస్‌లో కానీ, నెక్‌కి కానీ, హ్యాండ్స్‌కి కానీ. సో, ఇదన్నమాట. నాకు తెలిసి ఈ హోమ్ రెమెడీస్ మీలో ఎవరికైనా కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఆల్సో వన్ మోర్ పాయింట్ నేను మెన్షన్ చేయాల్సింది ఏంటి అంటే, నాదొచ్చేసి డ్రై ప్లస్ ఆయిలీ స్కిన్ అనమాట. నాకైతే ఈ 2 హోమ్ రెమెడీస్ బాగా వర్క్ అయ్యాయి. మీ స్కిన్ టైప్ ఏదో చూసుకొని దాన్ని బట్టి మీరు కూడా ట్రై చేయండి. సో, ఇంకుంటాను. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ మీకు కానీ వాల్యుయబుల్ అనిపిస్తే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్ బాయ్.